సో మీరు గూడా ఈ ఫుట్‌బాల్ పీఓవీ రీల్స్ అప్‌లోడ్ జేసి మనీ ఎర్న్ జేయాలనుకుంటున్నారా? సో ఈ వీడియో లాస్ట్ దాకా వాచ్ చేయండి. నేను మీకు మొత్తం గైడ్ అనేది ఇస్తా. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మనం క్లిప్స్టర్లో అనేది మనం ఫస్ట్ ఆ ఫుట్బాల్ పిఓవి రీల్స్తో ఎట్లా మానిటైజ్ చేయాలో ఆ క్యాంపెయిన్ ఏదో చూపిస్తా. సో మనం అనేది క్లిప్స్టర్లో లోగో క్యాంపెయిన్ సెక్షన్కి వచ్చేయాలి. హే గైస్ ఇదొక చిన్న అప్డేట్. మీరు కూడా క్లిప్స్టర్లో క్లిప్పింగ్ ప్రోగ్రాంలో మీరు కూడా చాలా వరకు ప్రో కావాలనుకుంటున్నారా, అంటే మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా? చాలా వరకు నా ట్రిక్స్ బట్టి నేను ఎట్లా ఎర్న్ చేసినానో, సో మీరు అనేది నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ప్రో ప్లాన్ లేదా వీఐపీ ప్లాన్ అనేది పర్చేజ్ చేసుకుంటే అది మీకు లైఫ్ టైం దాకా ఉంటుంది. లేదు బ్రో మాకనేది అంత ఇది అంటే మేము అంత అఫోర్డ్ చేయలేమంటే మీరు నార్మల్ ప్లాన్స్ కూడా పోవచ్చు. నావనేది లింక్ షార్ట్నర్ వీడియో కూడా ఉంది. పాత వీడియో కావాలంటే వీడియోస్ కూడా చెక్ చేసేయండి. సో మీకు లింక్ షార్ట్నర్తో పాటు నార్మల్ ఫస్ట్ వీక్ క్లిప్పింగ్ క్లాస్ ఓకే, రీసెంట్వి రావు. ఫస్ట్ క్లిప్పింగ్ క్లాసెస్ అండ్ లింక్ షార్ట్నర్ క్లాసెస్ మీకు ఇవన్నీ నార్మల్ రేంజ్ ప్రైస్లో దొరుకుతుంది. మీరు ఇదని అఫోర్డ్ చేయొచ్చు. ఇది అఫోర్డ్ చేస్తే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ దొరుకుతుంది. అండ్ ప్రతిదీ నేను మీకు ఎర్నింగ్ అయ్యే వరకు ఇంకో కొత్త మెథడ్ అనేది కూడా నేను లాంచ్ చేస్తున్నా. సో మీరు మీరు కూడా ఎర్నింగ్ అనేది మిస్ కావద్దనుకుంటే సో మీరు జల్దీ టెలిగ్రామ్ జాయిన్ అయిపోయిండి. నా గ్రూప్‌లో నన్ను మెసేజ్ చేయండి ప్రో ప్లాన్ కొంటా అని. సో అనేది నేను మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తా. సో మీ వీడియో కంటిన్యూ అయిపోతది ఇప్పుడు. మనకి జాక్బెట్ స్పోర్ట్స్ కనిపిస్తుంది కదా! స్పోర్ట్స్ క్యాంపెయిన్ అలాంటివి వస్తాయి. చాలా వస్తాయి. 500 గ్యాంబా. సో ఇదనేది మనకు $75 అనేది ఇస్తుంది. ఒక 1,000,000 వ్యూస్‌కి, షార్ట్ వ్యూస్‌కి అవి ఏవైతే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇస్తున్నామో. అండ్ మనకి క్యాప్ పర్ ప్రొఫైల్ అనేది మనకు $100 ఇస్తుండు. అంటే ఒక్క వీడియోతో మనం మెయిన్ $100 వరకే ఇన్కమ్ చేయొచ్చు. మొత్తం అంటే ప్రతి అకౌంట్ చాలా వీడియోస్ మీద 1,000,000 వస్తే క్యాప్ $3,000. ఓకే. అండ్ మనకనేది గైడ్‌లైన్స్ కూడా ఇచ్చిండు. ఆడ మనకి ఏమేమి ఉండొచ్చు. ఇంకా మనకు బ్రీఫ్ కూడా ఇచ్చిండు. బ్రీఫ్ చదవాలి. బ్రీఫ్ చదవకపోతే వాడు మళ్ళా మనం చదవలేమని చెప్పి మనవి ఇది చాలా వరకు అనేది దాంట్లో కీ పాయింట్స్ ఉంటాయి. దానివల్ల మనకి రిజెక్షన్ అనేది ఫేస్ అవుతాం మనము. ఓకే. అది లోడ్ అవుతుంది. ఓకే. ఈడనేది స్ట్రీమర్ వీడియో అనేది వేసిర్రు. మనం మాత్రం స్ట్రీమర్స్ వీడియో వద్దు. ఎందుకంటే ఆడు మళ్ళీ స్ట్రీమర్ వేషను ఏంది స్పోర్ట్స్‌లో అని చెప్పి మళ్ళీ మనది రిజెక్షన్ ఫేస్ చేస్తాడు. సో మినిమమ్ అనేది సబ్మిషన్స్ అనేటివి 100 ఉంటాయి. పర్ అకౌంట్‌కి అనేది 100 సబ్మిషన్స్ వరకే. అండ్ మనకనేది మినిమమ్ ఫాలోవర్స్ క్రైటీరియా కూడా 100 ఇచ్చిండు. అండ్ మినిమమ్ వ్యూస్ ఫర్ ఎలిజిబుల్ అనేది 7,500 వ్యూస్ అయితే మనం ఎలిజిబుల్ కావచ్చు. ఇంకా 0.6% ఎంగేజ్మెంట్ రేట్, అంటే ప్రతి 1000 వ్యూస్‌కి ఒక 6 లైక్స్ అనేటివి ఉండాలి. అది కంపల్సరీ. సో ఇవన్నీ ఏవైనా ఇవి క్రైటీరియాస్ అన్ని ఫాలో కాకపోతే మీ వీడియో అనేది ఇంకా ఎలిజిబుల్ కాదు పేమెంట్‌కి. అండ్ మనకు ఎంగేజ్మెంట్ రేట్ కూడా చూస్తుండాలి. ఎంగేజ్మెంట్ రేట్ కూడా మనకు తక్కువ ఉందంటే దాన్ని బట్టి వ్యూస్ ఎక్కువ వస్తాయి, మళ్ళీ లైక్స్ ఎక్కువ రాకపోయినా ఇబ్బంది అవుతుంది కదా. అండ్ మనం చూసుకుంటే మనకు వేరే క్యాంపెయిన్స్ కూడా ఉన్నాయి. లైక్ సిఎస్‌గోది ఉంది, సిఎస్ గేమ్‌ది. సో అనేది గేమింగ్ కేటగిరీలో వస్తుంది. అండ్ ఇది ఓన్లీ అది టిక్‌టాక్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. కానీ దీనికోసం చాలా వరకు అనేది మనకు టియర్ 1 ఆడియన్స్ కూడా ఉండాల్సి వస్తుంది. టియర్ 1 అనేది మనకు ఇప్పుడు చాలా వరకు హార్డ్. ఎందుకంటే మనం ఇప్పుడు టియర్ 1 టార్గెట్ చేయాలన్నా యూట్యూబ్‌లో టార్గెట్ చేయొచ్చు, కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే ఇండియన్ ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటారు కదా. అండ్ ఇప్పుడు మన ఇవి చాలా వరకు అన్ని క్యాంపెయిన్స్ అన్నీ వేరే వేరే మోటివ్ ఉంటాయి. సో మనం ఓన్లీ స్పోర్ట్స్ క్యాంపెయిన్ గురించే చూస్తూ ఉండాలి. అండ్ మనం ఇప్పుడు బ్రీఫ్ అనేది ఓపెన్ చేసేసుకుంటున్నాం మన లోగో ప్లేస్మెంట్ గురించి. సో ఇది అనేది క్లిప్స్టర్ లోగో గైడ్లైన్స్. దీని కూడా ఒక గైడ్లైన్స్ ఉన్నాయి. లోగో ఎట్లా ఎలా మీరు కావాలంటే ఆ వీడియో కూడా చూడొచ్చు, చెక్అవుట్ చేయొచ్చు. అది మనకి ప్రతి క్యాంపెయిన్ లోపల అనేది ఉంటుంది. అండ్ మనకి లోగో కూడా ఇట్లా పెట్టమని చెప్తాడు. 500 కసినో గ్యామ్డమ్ అండ్ స్పోర్ట్స్ కూడా 500 కసినో గ్యామ్డమ్స్లో కూడా వస్తాయి. లోగో సేఫ్ జోన్, రెడ్ జోన్ అక్కడ సైడ్ పెట్టొద్దు. మనకు అనేది ఫ్రెండ్స్ ఇంకా యూ అనేది ఒక సెక్షన్ ఉంటుంది ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో, అక్కడ సైడ్ పెట్టొద్దు. ఓన్లీ గ్రే సైడ్ ఎక్కడైతే మనకు అనేది ఉందో అక్కడ పెట్టొచ్చు. సో మనకనే మొత్తం కింద పెట్టినా ఇబ్బంది అవుతుంది, మొత్తం మీద పెట్టినా ఇబ్బంది అవుతుంది. సో మిడ్ రేంజ్లో పెట్టాలి. లేకపోతే దాన్ని బట్టి మనకు అనేది వీడియో అనేది మనకు రిజెక్ట్ చేసేస్తాడు. మనకి 2 లోగోస్ అనేది ఇచ్చిండు. ప్రతి క్యాంపెయిన్స్కి ఇస్తాడు. ఒకటేమో మనకు బ్లాక్ ఇచ్చిండు, మేబీ ఇంకోటి వైట్ ఉంటుంది నాకు ఎంతో తెలిసి. మనం అనేది ఇక్కడ సైడ్ పెడితే బెటర్. ఎందుకంటే కింద సైడ్ పెట్టాలి. మీది సైడ్ పెడితే ఎప్పుడైనా మీద అనేది అందరి అట్రాక్షన్ ఉంటుంది. సో స్క్రోల్ చేసేస్తారు. ఒకటి బ్లాక్ అన్నా, ఇంకోటి మేబీ వైటే ఉంటుంది. వైట్ డాట్ పిఎన్జీ ఉంది. సో ఒక్క నిమిషం ఆగండి.
సో, ఇదనేది మన ఒక ఫుట్‌బాల్ అకౌంట్ నేను ఇందాక చూపించినట్టు అది చూపిస్తున్నా. సో, నేను మీకు చెప్తా ఎక్కడ అనేది లోగో ప్లేస్ చేయాలో. ఏదైనా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనం అనేది టార్గెట్ అనేది డౌన్ సైడ్ అనేది టార్గెట్ చేస్తాం. ఎక్కడ అంటే మనం స్క్రోల్ చేసి ఫాలో చేసే స్పేస్ ఉందా అక్కడ ఎన్ని చేస్తాం. సో, కింద అనేది టార్గెట్ చేస్తాం. ఫస్ట్ అయితే మనం ఈ వీడియోని డౌన్లోడ్ చేద్దాం. మనం డౌన్లోడ్ చేయనీకైతే మనము విడ్ సేవ్ అనేది నేను వాడతా. సో, విడ్ సేవ్ అనేది నాకైతే ఫస్ట్ సెక్షన్‌లో వస్తది. మీకు రాకపోయినా విడ్ సేవ్ వాడండి. విడ్ సేవ్ కూడా బానే ఉంటది. లేకపోతే మీదేమైనా మీకిష్టమైన ఏమైనా వెబ్‌సైట్ ఉన్నా జర మంచిది చేసేది దాంట్లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో, అనేది నేనిప్పుడు ఒక లింక్ అనేది పేస్ట్ చేసేసి డౌన్లోడ్ కొట్టేస్తా. సో, ఇక్కడైతే మన వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో, మనం ఇప్పుడు ఇచ్చిన యాసెట్ అనేది డౌన్లోడ్ చేద్దాం. సో, మన వీడియో బట్టి చూస్తే మనకనేది వైట్ కొంచెం బాగుంటది. సో, మనం బ్లాక్‌ని ఇగ్నోర్ చేసి వైట్‌ని అనేది డౌన్లోడ్ చేసుకుందాం. సో, మనం గూగుల్ డ్రైవ్‌లో ఉంటది కాబట్టి గూగుల్ డ్రైవ్‌లో మనకనేది ఒకసారి మనం డౌన్లోడ్ చేసినప్పుడు అదేంది స్కాన్ చేస్తది లేదా ఇట్లా వైరస్ ఉన్నాయా లేవా అని. సో, అట్లా కొంచెం టైం పడతది. సో, వెయిట్ చేద్దాం. ఓకే. డౌన్లోడ్ అనేది అయిపోయింది. డౌన్లోడ్ కాగానే మనం అనేది ఇప్పుడు మన ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ మీద ఏదైనా సరే మీరు దేంట్లో చేసినా సరే కైన్ మాస్టర్ ఓకే, క్యాప్‌కట్ ఏదైనా మీ ఇష్టమైన దాంట్ లోపల ఎక్స్‌పోర్ట్ చేసేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఏమంత కాంప్లికేటెడ్ ఉండదు. సో, మనది వీడియో చేసేసుకుందాం. వీడియో అండ్ లోగో ఓకే. సో, మననేది గివెన్ రేషియో అనేది చేంజ్ చేసేసుకుందాం ఫస్ట్. మన రేషియో అనేది యూట్యూబ్‌ది 9:16 వస్తది. సో, మనం ఫస్ట్ అనేది రేషియో చేంజ్ చేయాలి. రేషియో చేంజ్ చేసినాక మనము ఆ లోగో ఎక్కడ పోయింది ఓకే. సో, మన లోగో అనేది కింద ఏదైతే మనము గ్రేడియంట్ సైడ్ ఉందా అక్కడ సైడ్ మనం పెడదాం. ఇగో ఓకే. ఈ ఇగో ఇప్పుడు చూసుకుంటే మనకనేది కరెక్ట్‌గా ఉంది ఆ వీడియో. ఇప్పుడు చూడండి ఇగో మనకనేది వీడియోతో పాటు కింద అనేది లోగో ఉంది. సో, నో డిస్టర్బెన్స్. ఆ లోగోని మొత్తం డ్రాగ్ చేసేయండి. అంతే మన వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. చూస్తుర్రు కదా ఇగో. అంటే ఓకే. అండ్ మళ్ళా ఇంకోటి దీంట్లో ఏందంటే మనకి 36 సెకండ్స్ చాలా వరకు పెద్దగుంది వీడియో. సో, నేను చాలా వరకు మినిమైజ్ చేయాలి దీన్ని. ఎందుకంటే అంత పెద్ద వీడియో అనేది నడవదు. అండ్ మినిమమ్ 10 సెకండ్ వీడియో కదా! సో, మనం అనేది 10 సెకండ్స్ కన్నా కొంచెం ఎక్కువ లైక్ 12, 13 సెకండ్స్ పెట్టుకుంటే బెటర్. అండ్ మనం అనేది వీడియోస్ డౌన్లోడ్ చేస్తాం కాబట్టి మనం అనేది చాలా వరకు అనేది చేంజ్ చేయాలి వీడియోలో. లైక్ సాచురేషన్ అయిపోయింది, లైట్నింగ్ అయిపోయింది, బ్రైట్నెస్ అయిపోయింది, కాన్స్ట్రాక్ట్ అయిపోయింది. నేను వీడియోలో చూపించేటట్టు మీరు అనేది దాన్ని కొంచెం చేంజ్ చేస్తే మీ వీడియో ఆప్టిమైజ్ అవుతుంది. ప్లస్ ఇంకా డిటెక్షన్ కూడా అంత ఉండదు ఇన్‌స్టాగ్రామ్‌కి. ఎందుకంటే నేను కూడా నా వేరే అకౌంట్‌లో సేమ్ అదే ప్రాసెస్ అనేది వాడినా. సో, మన వీడియో అనేది ఆల్మోస్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం లేదు మన డ్యూరేషన్ అనేది తక్కువ వేయాలి. మన డ్యూరేషన్ తక్కువ వేయాలంటే మనం ఒక మంచి క్లిప్ అనేది చూస్ చేసుకోవాలి. లైక్ ఏడనేది మనకు ఒక రివార్డ్ అనేది వస్తుందో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఆగండి ఒక్క నిమిషం. సో, మనకనేది ఇక్కడ వరకు అనేది గోల్ అనేది వచ్చింది. అంటే ఒక వీడియో వాడనేది ప్లేయర్ అనేటోడు ఇట్లా ఒక డ్రిబ్లింగ్ చేసి అనేది గోల్ చేసిండు అంతే. ఆ వీడియో అనేది ఒక ఎన్ని సెకండ్స్ అంటే చాలా తక్కువ సెకండ్స్ పెట్టుకుంటే మనకు మంచిది. అండ్ ఇప్పుడు మన వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ చేసేయొచ్చు. ఎక్స్‌పోర్ట్ చేసి మనం అనేది క్యాంపెయిన్ లోపల సబ్మిట్ చేసేస్తే అయిపోతది. సో, ఇదనేది ప్రాసెస్ మొత్తం ఇక ఏదైతే మన లోగో క్యాంపెయిన్స్ ఉన్నాయో చాలా వరకు లోగో క్యాంపెయిన్స్ వస్తాయి. జనరల్ క్యాంపెయిన్స్ కూడా. సో, అది మనం ఇక వీడియో అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ చేసేసినామంటే అయిపోతది. మనం ఫస్ట్ వీడియో వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. సో, ఇక అంతే మనం ఇంకా ఈ వీడియోకి ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.